శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 4వ స్కందం శ్రీమద్ భాగవతం 8వ అధ్యాయం. సో ఇక్కడ నుంచి ధ్రువ మహారాజు యొక్క చరిత్ర గురించి కూడా మనం చర్చించుకుంటాము. ఈ అధ్యాయం నుంచి మొదలవుతుంది. సో ఇందులోంచి చాలా మంచి మంచి శిక్షణలు ఉన్నాయి, ప్రభుపాదుల వారు మనకి ఇస్తారు. ఇంకా మనకు తెలుసు కూడా, చైతన్య మహాప్రభువు కూడా ఈ ధ్రువ మహారాజు చరిత్ర, ఇంకా ప్రహ్లాద్ మహారాజ్ చరిత్ర పదే పదే వినేవారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం అన్నమాట మన శ్రీమద్ భాగవతంలో. ఇంకా ఈ అధ్యాయం పేరు వచ్చేసి ధ్రువ మహారాజు వనానికి వెళ్ళిపోతున్నారు, ఇల్లు త్యాగం చేసి వనానికి వెళ్ళిపోతున్నారు. మరి ధ్రువ మహారాజు ఎందుకు వనానికి వెళ్ళాల్సి వచ్చింది, ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలోనే చర్చించుకుంటాము. సో ఈ అధ్యాయము ఇప్పుడు మొదలవుతుంది ఎలాగా అంటే, మనకి మైత్రేయ ముని ఇంతకుముందు ఆకూతి, ప్రసూతి, దేవహూతి వాళ్ళ యొక్క సంతానం గురించి, వాళ్ళ వివాహం గురించి, వాళ్ళ వంశం గురించి కొద్దిగా చెప్పేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా ఇద్దరు ఉన్నారు బ్రహ్మదేవుడికి, మనువు యొక్క సంతానంలో ప్రియవ్రత, ఉత్తానపాద. వాళ్ళిద్దరికన్నా ముందు కూడా ఇంకా బ్రహ్మదేవుడి యొక్క సంతానం అయిన కొంతమంది గురించి వివరించి దాని తర్వాత మనకి ధ్రువ మహారాజ్ చర్చ మొదలవుతుంది. సో ఇందులో ధ్రువ మహారాజు ఎందుకు మరి అడవికి వెళ్ళాల్సి వచ్చింది, వనానికి, ఎవరైనాకు మార్గదర్శనం చేశారు, అక్కడ ఏం చేశారు అనే విషయాలని ఈ అధ్యాయంలో మనం చర్చించుకుందామంట. సో ముందు మంగళాచరణ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం ఈరోజు మొదటి శ్లోకం నుంచి 23 శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిస్తామంట. సో మైత్రేయ ముని స్టార్ట్ చేస్తున్నారు. సో మొదట అధర్మ యొక్క వంశం గురించి మనం చర్చించుకుంటాము. ముందు బ్రహ్మదేవుడి యొక్క మిగతా ఇంకో సంతానం గురించి, తర్వాత ధ్రువ మహారాజ్ కథ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ 5 శ్లోకాల్లో ఈ అధర్మం గురించి, అధర్మం యొక్క సంతానం గురించి చర్చించుకొని తర్వాత ధ్రువ మహారాజ్ యొక్క చరిత్రను 6వ శ్లోకం నుంచి మొదలవుతుంది, అప్పుడు చర్చించుకుంటాం. సో మొదటి శ్లోకం. మైత్రేయ ఉవాచ సనకాదయ నారదశ్చ రిభుర్హంసోరుణిర్యతిః నైతే గృహాన్ బ్రహ్మసుత హి ఆవసన్ ఊర్ధ్వరేతసః. సనత్ కుమార్. సో వీళ్ళు కుమారులు
ఇంకా నారదముని, రిభు, హంస, అరుణి, యతి వీళ్ళందరూ కూడా ఇల్లుని త్యాగం చేసేసారంట. వీళ్ళందరూ కూడా ఎవరు కూడా వివాహం చేసుకోలేదు, అంటే ఇంట్లో నివసించలేదు వివాహం చేసుకొని. వీళ్ళందరూ కూడా ఊర్ధ్వరేత సహ హియావసన్ ఊర్ధ్వరేత సహ అంటే నైష్టిక బ్రహ్మచర్యాన్ని పాటించి అలాగే జీవించారనమాట, నైష్టిక బ్రహ్మచారులుగా. సో వీళ్ళందరూ నైష్టిక బ్రహ్మచారులుగా మారిపోయారు. సో సో వీళ్ళకి ఇంకా అంటే చెప్పడం ఏంటంటే దీని తర్వాత ఇంకా వీళ్ళకి ఇంకా వంశం అనేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు వివాహం చేసుకోలేదు కాబట్టి ఇంకా వాళ్ళ సంతానం వాళ్ళ వంశం అనేది ఏమీ కూడా చర్చించుకోవడానికి లేదనమాట. సో ఇది మామూలుగా ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం అనేది బ్రహ్మ పుట్టినప్పటి నుంచి ఉందనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. సో ఇక్కడ ఊర్ధ్వరేత సహ అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు వాళ్ళ యొక్క వీర్యాన్ని వ్యర్థం చేయకుండా వాళ్ళు ఊర్ధ్వరేత సహ అంటే ఆ రేత పైకి వెళ్తుందన్నమాట, మెదడుకి వెళ్ళి మస్తిష్కానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి అది ఇంకా సహాయపడుతుందన్నమాట ఆధ్యాత్మిక ప్రగతికి. సో తద్వారా వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేయగలరు, అద్భుత కార్యాలు చేయగలరు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క ఆయువు కూడా పెరుగుతుంది, ఇంకా వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. సో ఇలాంటి ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట బ్రహ్మచర్యం పాటించడం ద్వారా. సో ఇక్కడ వాళ్ళని క్లియర్గా ఇక్కడ రాశారు ఏంటంటే నైతే గృహాన్ బ్రహ్మసుత. నైతే గృహాన్ అంటే వాళ్ళు గృహంలో ఉండట్లేదు అని. సో గృహంలో ఉండట్లేదు అంటే మామూలుగా అర్థం ఏంటంటే ఇక్కడ గృహం అంటే ఇక్కడ ఓన్లీ ఒక ఇల్లే కాదు, ఇక్కడ భార్య ఉద్దేశించి చెప్తున్నారు అంటే భార్యతో ఉండట్లేదు వాళ్ళు అని. సో ఎవరైతే ఒకవేళ ఇంట్లో భార్యతో ఉంటారో వారిని అంటే వారిని బ్రహ్మచారిగా అనుకోరు. వన్ హూ లివ్స్ విత్ ఎ వైఫ్ లివ్స్ ఎట్ హోమ్ అంటే ఎవరైనా ఒకరు భార్యతో నివసిస్తే ఇంకా వాళ్ళు గృహంలో ఉన్నట్టే లెక్క ఎక్కడున్నా. లేకపోతే వాళ్ళు సన్యాసి కానీ బ్రహ్మచారిగా ఉంటారనమాట. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఒకవేళ ఒక వ్యక్తి వివాహం చేసుకోకుండా ఇలా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఒకవేళ వాళ్ళు ఇంట్లో ఉన్న రూమ్లో ఉన్న ఎక్కడున్నా సరే వాళ్ళని మనం బ్రహ్మచారి సన్యాసిగా మనం పరిగణిస్తాము అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ వారు. సో ఈ విధంగా వీర్యం అనేది సరైన సంతానాన్ని ఉత్పన్నం చేయడానికి ప్రయోగించవలసిందనమాట, ఇంకో విధంగా కాదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మన ప్రభుపాల్ వారు తెలియచేస్తున్నారు. సో ఇక్కడ మనము ఇప్పటివరకు ప్రసంగం చూస్తున్నాం, అది ఆల్రెడీ నేను చెప్పాను ముందే స్టార్టింగ్లో మీకు. బ్రహ్మదేవుడి యొక్క సంతానము వారి యొక్క వంశం గురించి చర్చించుకుంటున్నాము. అందులో ప్రసూతి ఇంకా మిగతా వారి గురించి చర్చించుకున్నాం. అందులో ప్రసూతి యొక్క కూతురు సతీ లేకపోతే దాక్షాయిని, ఆమెకు సంబంధించిన మొత్తం కథని చర్చించుకున్నాము, దక్ష యజ్ఞాన్ని అన్నీ కూడా. సో ఇప్పుడు ఇంకా మిగతా సంతానం గురించి కూడా బ్రహ్మదేవుడికి ఇంకా సంతానం ఉన్నారు, ఇంకా ఆయనను ఉత్పన్నం చేశారు బ్రహ్మదేవుడు కూడా ప్రజాపతి. సో ఆయన మిగతా వాళ్ళలో చాలామంది బ్రహ్మచారులుగా మారారు, వాళ్ళందరి పేర్లు ఇక్కడ ఇచ్చేశారు ఒకే శ్లోకంలో. సో అందుకనే ఇంకా వారి వంశం గురించి ఇంకా చర్చించుకునేడానికి ఏం లేదు. సో మరి ఇంకా కొంచెం సంతానం ఉన్నారు, వీళ్ళు బ్రహ్మచారులు అవ్వలేదు. వీళ్ళు మనం చూస్తాం ఇప్పుడు అధర్మ వంశాన్ని వీళ్ళ నుంచి మొదలవుతుంది. దీని తర్వాత మనము ధ్రువమాల చరిత్ర చర్చించుకుంటాం. మృషాధర్మస్య భార్యాసీద్ దంభం మాయం చ శత్రుహన్ అసూత మిథునం తత్తు నిరిత్తిర్జగృహే ప్రజః. బ్రహ్మదేవుడి యొక్క ఇంకొక సంతానం, ఇంకో పుత్రుడి పేరు ఏంటంటే అధర్మం. సంతానం పేరే అధర్మం. సో ఆయన అధర్మానికి రూపం అన్నమాట, ప్రతిరూపం. సో ఈ అధర్మం అనే వ్యక్తి, ఆయన భార్య వచ్చేసి ఎవరు అంటే మృష అంటే మిథ్య అనుకోండి, ఫాల్స్. వీరిద్దరూ జన్మించారు బ్రహ్మదేవుడికి. వీరిద్దరి యొక్క అసూత మిథునం. సో వీరి యొక్క మైథునం, వీరి యొక్క సంభోగం ద్వారా పుట్టిన ఇంకో ఇద్దరు అసురులు, ఇంకా వీళ్ళంతా అసురుల సంతానం అనుకోండి. ఇంకో ఇద్దరు అసురులు ఎవరు అంటే దంభ ఇంకా మాయ. సో వీళ్ళిద్దరు పుట్టారంట, దంభ మాయ.
సో దంభ మాయ ఇద్దరు పుట్టారు. ఎవరికి అంటే అధర్మ మృష, వీరిద్దరు వివాహం చేసుకోవడం ద్వారా, అంటే వీరిద్దరి యొక్క కలయిక ద్వారా పుట్టింది ఎవరు అంటే దంభ మాయ. దంభ అంటే దంభం, అంటే బ్లఫింగ్, అంటే ఇంకొకరిని మోసం చేయడం అలా అనమాట. మాయ అంటే మాయ, మోహితం. సో చీటింగ్, బ్లఫింగ్, చీటింగ్ ఇదంతా ఒకే రకం చెప్పాలంటే. దంభ మాయ ఇవన్నీ కూడా ఒక కేటగిరీకి చెందినవి. సో ఇక్కడ ఒక విషయం గమనించవలసింది ఏంటంటే అధర్మ ఇంకా మృష వాళ్ళిద్దరూ అన్న చెల్లెలు అనమాట. అయినా కానీ ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఇదంతా అధర్మం కదా, అధర్మం కాబట్టి వీళ్ళు అధర్మంగా వ్యవహరిస్తారు. సో ఇది ఇక్కడ మొదలైందనమాట, అధర్మంగా మైథునం చేయడం. తద్వారా ఇక్కడ నుంచి అధర్మం యొక్క వంశము ఇంకా ఉత్పన్నమైంది. అధర్మం వంశం నుంచి ఎంతమంది ఎవరెవరు పుట్టారో అన్నీ చూస్తున్నాం. దంభ మాయ ఇంకా చాలా వస్తాయన్నమాట. ఈ దంభ మాయని ఇద్దరిని కూడా నిరిత్తి, ఆయన ఒక రాక్షసుడు, అసురుడు, ఆయనకి సంతానం లేరంట, ఆయన వాళ్ళని తీసుకున్నారంట. సో ఈ నిరిత్తి, అధర్మ, దంభ, మాయ, మృష వీళ్ళందరూ కూడా అసురులు, అధర్మ జాతి వంశం చెందిన వాళ్ళనమాట. వీళ్ళందరూ ఎందుకు బ్రహ్మదేవుడి నుంచి ఇలా సంతానం, బ్రహ్మదేవుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఉత్పన్నం చేశారంటే వీళ్ళు బ్రహ్మదేవుడి నుంచి ఉత్పన్నం అవుతున్నారు, కానీ వీళ్ళందరూ కూడా వారి వారి కర్మానుసారంగానే జన్మిస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మదేవుడి ద్వారా సంతానం ఎవరైతే ఉత్పన్నం అవుతున్నారో వారందరికీ కూడా పూర్వకర్మ ఫలితానుసారంగానే వారు ఇప్పుడు జన్మనిస్తున్నారు. ఎలాగైతే మనకు నారదముని యొక్క పూర్వపు జన్మ, ఆయన ఎలా మహత్సేవ, సాధువుకి సేవ చేసుకొని, భక్తి వేదాంతులకు సేవ చేసుకొని ఎలా ఆయనకి ఇప్పుడు నారదమునిగా జన్మ లభించిందో మనకు తెలుసు. సో అలా ఇక్కడ ఏంటంటే వీరి కర్మానుసారంగానే ఇప్పుడు వాళ్ళకి ఇటువంటి జన్మ దక్కిందనమాట, ఇటువంటి శరీరం దక్కింది. సో అలా కర్మానుసారంగా వీళ్ళు జన్మిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే ఆత్మ శాశ్వతం, అంటే భ్రమిస్తూనే ఉంది భౌతిక ప్రపంచంలో. సో కర్మానుసారంగా రకరకాల జన్మలు ఎత్తుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి జన్మ వచ్చింది. ఇంకా దీని తర్వాత ఎలా వీళ్ళ వంశం ముందుకెళ్ళిందంటే తయో సంభవల్లోభో నికృతిశ్చ మహామతే తాభ్యాం క్రోధశ్చ హింసా చ యద్దురుక్తిస్వసా కలిః. సో మైత్రేయ విదురుడికి ఏం చెప్తున్నారంటే ఈ దంభ మాయ వీరిద్దరి యొక్క కలయిక ద్వారా ఎవరు పుట్టారంటే లోభ, నికృతి. లోభ అంటే లోభం, నికృతి అంటే కన్నింగ్ బిహేవియర్ అన్నమాట. సో కన్నింగ్. నెక్స్ట్ వచ్చేసి వీరిద్దరి కలయిక ద్వారా, అంటే లోభ మరియు నికృతి యొక్క కలయిక ద్వారా జన్మించింది క్రోధ, హింస. క్రోధము ఇంకా హింసం. ఓకే, ఇదంతా అసూయ వల్ల కలిగే హింసం అన్నమాట. సో హింస, క్రోధ. దాని తర్వాత వీరిద్దరి కలయిక, ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా అన్న చెల్లెలే అనమాట. ఇదంతా అధర్మ వంశం కదా, అధర్మ వంశంలో ఇలా అన్న చెల్లెల ద్వారానే సంబంధం ద్వారా అందరూ ఇంకా అధర్మం, అసురులు సంతానం ఉత్పన్నం అవుతారనమాట. ఇంకా వీరిద్దరి కలయిక ద్వారా పుట్టింది ఎవరు అంటే కలి ఇంకా దురుక్తి. అవునా, కలి ఇంకా దురుక్తి. దురుక్తి అంటే హార్ష్ స్పీచ్, అంటే దుర్వచనం అట్లా అనమాట, దురుక్తి. ఇంకా కలి అంటే కలహ సృష్టించే వారనమాట. సో ఈ విధంగా వీళ్ళిద్దరూ అన్న చెల్లెలుగా జన్మించారనమాట, కలి, దురుక్తి. మరి వీరిద్దరి నుంచి నెక్స్ట్ ఏమొస్తారో చూద్దామంట నెక్స్ట్ శ్లోకంలో. దురుక్తౌ కలిరాదత్త భయం మృత్యుం చ సత్తమ తయోశ్చ మిథునం జగ్నే యాతనా నిరయస్తత. సో ఈ వీరిద్దరి నుంచి కలయిక ద్వారా, కలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి దురుక్తి ద్వారా పుట్టిన వాళ్ళు ఏంటంటే మృత్యు మరియు భీతి. మృత్యు అంటే మృత్యు, భీతి అంటే భయం. మృత్యు, భీతి వీరిద్దరి కలయిక ద్వారా పుట్టింది ఏంటంటే యాతన, నిరయ. యాతన అంటే ఇప్పుడు నిరయ అంటే నరకం, యాతన అంటే యాతన, నరక యాతన. సో బేసికలీ ఇవి రెండు జన్మించాయి అన్నమాట వీళ్ళ నుంచి. యాతన అంటే పెయిన్, చాలా దుఃఖం. సో ఒక విధంగా నరకము, దుఃఖము, నరకయాతన జన్మించారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇవన్నీ ఎందుకు చర్చించుకున్నా, దీనివల్ల ఏం ప్రయోగం అంటే దీని గురించి కూడా మనకి నెక్స్ట్ శ్లోకంలో చెప్పారు.
సంగ్రహేణ మయా ఖ్యాతః ప్రతిసర్గస్తవానఘ త్రిశ్రుత్వైతత్ పుమాన్ పుణ్యం విధునోత్యాత్మనోమలం. ఓ విదురా, నేను నీకు ధ్వంసం, డివాస్టేషన్, అంత పతనమయ్యే కారణాలు, వంశం గురించి నేను ఇప్పుడు వర్ణించేశాను నీకు. ఇది ఎవరైనా సరే వింటే, ఇప్పుడు ఈ అధర్మం యొక్క వంశం గురించి ఎవరైతే వింటే, వర్ణన 3 సార్లు వింటే చాలు, వారికి ఎంతో మంచి పుణ్యం దక్కుతుంది, ఇంకా ఎన్నో పాపాలు తొలగిపోతాయి వాళ్ళ నుంచి. అదేంటి, అధర్మం వంశం గురించి 3 సార్లు వింటే ఇలా జరుగుతుంది ఏంటి? ఇలా ఎందుకు రాశారు? శ్లోకంలోనే రాశారు. తాత్పర్యంలో మనకు ప్రభుపాల ద్వారా ఇంకా బాగా దాని గురించి వర్ణిస్తారు. ఏంటంటే ఎందుకు ఇలా అంటున్నారంటే, ఒకవేళ ఒక వ్యక్తి, మంచి వ్యక్తి ఇటువంటి విన్నాడు అనుకోండి, భాగవతం ఎవరు వింటారు? మంచి వాళ్ళు ఉంటారు కదా, పుణ్యాత్ములు. సో ఇలాంటి పుణ్యాత్ములు ఎవరైనా ఈ భాగవతంలో ఉన్న ఈ విషయాన్ని విన్నారంటే అప్పుడు ఏమవుతుందంటే వెంటనే అయ్యో, పతనానికి దారి తీసేవి ఇవి, అధర్మం, మృత్యు, కలి, ఇవన్నీ. సో అతనికి వీటి పట్ల ద్వేషం కలుగుతుంది. వీటికి మనం దూరంగా ఉండాలి, వీటితో మనం జాగ్రత్తగా ఉండాలి, వీటికి దూరంగా ఉండాలి, ఇలాంటి వాటిలో మనం పాల్గొనకూడదు, ఇవన్నీ అధర్మానికి సంబంధించినవి. అంటే ఇవన్నీ లక్షణాలు, లేకపోతే ఇవన్నీ కార్యాలు, అవునా? అధర్మం, రిష, దంభ, మాయ, లోభ, నిరిక్తి, క్రోధ, హింస, కలి, దురుక్తి, మృత్యు, భీతి, యాతన, ఇవన్నీ నిరయ, ఇవన్నీ కూడా అధర్మానికి సంబంధించిన, వంశానికి సంబంధించిన విషయాలు. దీనికి ఇందులో మనం పాల్గొనకూడదు అని వీటి పట్ల వాళ్ళకు ఒక ద్వేషం ఉత్పన్నమవుతుంది. తద్వారా ఏంటంటే ఇది వాళ్ళు దీనికి కారణంగా ఇవి చేయకూడదు అనేసి వాళ్ళు సరైన కార్యాలు, పుణ్యకార్యాలు చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు, అటువైపు వెళ్తారు. ఇక్కడ పుణ్యకార్యం అంటే ఏం కార్యం అండి? ఎటువైపు వెళ్తారంటే ఇవన్నీ ద్వారా మనం కలుషితం అయిపోతున్నాం కాబట్టి మనం మన హృదయాన్ని శుద్ధం చేసుకునే పద్ధతుల ద్వారా వైపు వాళ్ళు బయలుదేరుతారు. సో హృదయాన్ని శుద్ధం చేసుకోవడానికి పద్ధతులు ఉన్నాయి. అందులో మనము నిన్న చర్చించుకున్నాము, హరినామ చింతామణిలో కూడా 2 రకాలు ఉంటాయి, ఒకటి డైరెక్ట్, ఒకటి ఇండైరెక్ట్. ఇక్కడ మనకేంటంటే మనం డైరెక్ట్ పద్ధతిని పాటిస్తాము. చైతన్య మహాప్రభు ఏదైతే చెప్పారో, చేతో దర్పణ మార్జనం, మనం ఎందుకు హరినామం జపిస్తున్నామంటే ఫస్ట్ జరిగేది ఇది, చేతో దర్పణ మార్జనం. దర్పణం అంటే అద్దం మీద దుమ్ము ఎలా కూరుకుపోతుందో దాన్ని క్లీన్ చేస్తే మనం మన ముఖాన్ని ఎలా సరిగ్గా చూసుకోగలమో, అలాగే మన హృదయంలో ఎన్నో రకాల కలుషితం అయిన విషయాలు, పదార్థాలు, అనర్థాలు అన్నీ కూడా నిండిపోయాయి. దాన్ని ముందు తొలగించాలన్నమాట. సో అప్పుడే మనము ముక్తి మార్గం వైపు ముందుకెళ్తున్నట్టు, ప్రగతి సాధిస్తున్నట్టు. సో ఇదన్నమాట ఇక్కడ చెప్పిన విషయం. సో అందుకనే ఇది మనము హరే కృష్ణ మహామంత్రం జపించడం ద్వారా, కృష్ణ భావనామృతం ద్వారా ఇది మనము పొందగలం. ఇటువైపు మనం వెళ్తాం. ఇది డైరెక్ట్ పద్ధతి అనమాట. శుద్ధీకరణకి ఎన్నో రకరకాలు ఉన్నాయి. శుద్ధీకరణకి ఎన్నో వ్రతాలు, పూజలు, దాన ధర్మాలు అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఇండైరెక్ట్ అనమాట, ఇంకా కొంచెం స్లో ప్రాసెస్. ఇది డైరెక్ట్ ఫాస్ట్ ప్రాసెస్ అనమాట మనం చేసేది. హతాత కీర్తయే వంశం పుణ్యకీర్తే కురుద్వః స్వయంభువస్యాపి మనోర్ హరేర్ అంశాంశ జన్మనః. ఇప్పుడు నెక్స్ట్ మైత్రేముని, ఇప్పుడు ఆయనకు కూడా అనిపించింది అనమాట, ఇప్పుడు ఈ అధర్మం గురించి చెప్పేశారు, ఇప్పుడు ఏదైనా మంచి ధర్మాత్ముడి గురించి చెప్పాలి, ధర్మపరాయణుడైన ఒక రాజు గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా ధ్రువ మహారాజ్ కథలోకి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు నేను నీకు స్వయంభూమని యొక్క ఇంకా 2 సంతానం, వారి యొక్క వంశం గురించి నేను నీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క అంశ అవతారం, అవునా? ఎందుకంటే స్వయంభూమను కూడా ఆయన భగవంతుడి ద్వారా శక్తి ఆవేశ అవతారం, ఒక రకమైన అవతారం స్వయంభూమను వీళ్ళు కూడా. సో ఇలా ఎంతోమంది ఉంటారనమాట, దేవి దేవతలు, వీళ్ళందరికీ కూడా భగవంతుడి శక్తి ఇచ్చారు. ఇంకా కొంతమంది ఇట్లా మను, ఇంకా బ్రహ్మదేవుడు అనుకోండి, బ్రహ్మదేవుడు కూడా జీవాత్మనే, ఆయనకు శక్తి ఇచ్చారు భగవంతుడు, శక్తావేశ అవతారం అనుకోండి, గుణ అవతారం అనుకోండి. కానీ మామూలుగా ఒక్కొక్కసారి ఒక యోగ్యమైన, ఎందుకంటే బ్రహ్మదేవుడి పోస్ట్ ఇవన్నీ ఒక పదం అనమాట. మనువు, ఎవరైనా మనువు కావాలంటే ఎవరంటే వాళ్ళని మనువు చేసేలేం, ఎవరైనా వాళ్ళని రాజు చేసేలేం. వాళ్ళకి సరైన యోగ్యత లక్షణాలు ఉండాలి. అలా యోగ్యత లక్షణాలు ఉన్నవారికే మను పదవి దక్కుతుంది. బ్రహ్మదేవుడికి కూడా ఒక పదవి ఇది, అది దక్కుతుంది. సో బ్రహ్మదేవుడి పదవి కంపల్సరీ అనమాట, అవసరం. సో ఒకవేళ సరైన యోగ్య వ్యక్తి ఎవ్వరూ లేరనుకోండి సృష్టిలో, అటువంటి యోగ్యతను లభించని
అప్పుడు భగవంతుడు స్వయంగా బ్రహ్మదేవుడు అయిపోతాడు. సో ఆ విధంగా కూడా అవతారం తీసుకుంటాడు, బ్రహ్మదేవుడు అవతారం కూడా అవసరం ఉంటే. సో ఆ విధంగా స్వయంభూ మనువు కూడా బ్రహ్మదేవుడి యొక్క డైరెక్ట్ పుత్రుడు. సో అందుకే ఇప్పుడు ఈయన యొక్క సంతానాలు ఇంకా వంశం గురించి ఇంకా మనం చర్చించుకునేది ఉందన్నమాట. ఇప్పటివరకు ఓన్లీ ముగ్గురు, ఆయనకు 5 మంది సంతానం మనువుకి, అవునా. అకూతి, ప్రసూతి, దేవహూతి, వీళ్ళు ముగ్గురు గురించి మనం చర్చించుకున్నాం, వారి సంతానం గురించి, వంశం గురించి. ఇప్పుడు ఇంకిద్దరు ఉన్నారు, ప్రియవ్రత, ఉత్తానపాదవ్. సో వారి గురించి, వారి వంశం గురించి ఇప్పుడు చర్చించుకోవడం జరుగుతుంది. ప్రియవ్రతోత్తానపాదౌ శతరూపాపతే సుతౌ వాసుదేవస్య కలయా రక్షాయాం జగత స్థితౌ. తో స్వయంభూ మనకి వారి శతరూప, ఆయన భార్య శతరూప నుంచి ఇంకిద్దరు సంతానం అంటే ఇద్దరు పుత్రులు కూడా జన్మించారు. ఉత్తానపాద, ప్రియవ్రతోత్తానపాదౌ. సో వీరిద్దరూ కూడా ఇలా మను యొక్క పుత్రులు, అవునా. సో ఇలా ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడి యొక్క అంశం యొక్క అవతారం యొక్క పుత్రులు. సో వాళ్ళిద్దరికీ కూడా మొత్తం ఇటువంటి శక్తి సామర్థ్యం ఉందన్నమాట. మొత్తం విశ్వాన్ని పరిపాలించే శక్తి సామర్థ్యం, ఇంకా అందరి ప్రజల్ని రక్షించే సామర్థ్యం కలిగిన వ్యక్తులు వీరిద్దరు. సో ఇక్కడ అందుకే మనకు ప్రభుపాద ద్వారా వస్తున్నాయి. ఈ ఉత్తానపాద, ప్రియవ్రత వీళ్ళిద్దరు ఏంటంటే భగవంతుడి యొక్క ఒక శక్తి, అంటే ఆయనకి కృప, భగవంతుడి యొక్క కృపాశక్తి లభించింది వాళ్ళకి. వాళ్ళు భగవంతుడు అవతారం ఏం కాదు ప్రియవ్రత, ఉత్తానపాద, కానీ భగవంతుడి యొక్క కృపాశక్తి వాళ్ళకి లభించింది స్పెషల్. కానీ రిషభదేవ్, ఇప్పుడు మనం ఇది 4వ స్కందం, 5వ స్కందంలో రిషభదేవ్ గురించి వస్తుంది. రిషభదేవ్ డైరెక్ట్ భగవంతుడు అవతారం, ఆయన కూడా పరిపాలించారు మన ఈ పృథ్వీని. సో ఆయనకి వీళ్ళకి తేడా చెప్తున్నారంటే ప్రభుపాద ద్వారా. సో నెక్స్ట్ చూద్దామంట. జాయే ఉత్తానపాదస్య సునుతి సురుచిస్తయో సురుచి ప్రేయసి పత్యుర్ నేతరాయత్సుతో ధ్రువ. సో ఇప్పుడు డైరెక్ట్గా ముందు ప్రియవ్రత, ఉత్తానపాద ఇద్దరు ఉన్నా కానీ ప్రియవ్రత మొదటి పుత్రుడు, రెండవ పుత్రుడు ఉత్తానపాద. కానీ ఇక్కడ డైరెక్ట్ మనకు ఫస్ట్ ఉత్తానపాద గురించే చెప్తున్నారు. ఎందుకు అంటే మైత్రేమునికి ధ్రువ మహారాజు గురించి చెప్పాలనే కుతూహలతో ఉందన్నమాట. ఇప్పుడు మంచి ధర్మరాజు, భక్తుడు, గొప్ప భక్తుడైన ధ్రువుడి గురించి చెప్పాలనే ఉత్సాహంతో ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ ఉత్తానపాద గురించి చెప్తున్నారు. సో ఉత్తానపాదకి ఇద్దరు రాణులు, ఒకరి పేరు సునీతి, ఇంకొకరి పేరు సురుచి. కానీ రాజుకి సురుచి, రెండవ భార్య అయిన సురుచి చాలా ప్రియం అన్నమాట. సునీతి అంత ప్రియం కాదు. ఈ సునీతి యొక్క పుత్రుడే ధ్రువ మహారాజ్. అంటే ఇప్పుడు ధ్రువ తర్వాత మహారాజ్ అవుతారు. సో ఇప్పుడు ఇక్కడ చెప్పే ఘటన ఏంటంటే, ఇప్పుడు ఈయనకు ఆల్రెడీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ధ్రువ మహారాజ్ చరిత్ర మనకి ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ ఉత్తానపాదకి 2 భార్యలు ఉన్నారు, వాళ్ళిద్దరికీ 2 పుత్రులు కూడా ఉన్నారు. అంటే సునీతికి ఒక పుత్రుడు ధ్రువ, ఇంకా సురుచికి ఒక పుత్రుడు ఉత్తమ. సో ఇప్పుడు ధ్రువుడు వయస్సు సుమారుగా ఒక 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు నుంచి స్టోరీ మొదలవుతుందన్నమాట. సో ఈ విధంగా ఒక పుణ్యాత్ముడైన, ధర్మాత్ముడైన, భక్తుడైన ధ్రువ మహారాజు కథను మొదలు పెడదామనే ఉద్దేశంతో డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు మైత్రేయుని. తర్వాత ప్రియవ్రత గురించి వస్తుంది, మనం చర్చించుకుంటాం. సో ఇప్పుడు మనకు ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. ఈ పర్పట్ చాలా మంచి పర్పట్ అండి. ఇక్కడ కొన్ని పర్పట్స్ ఉన్నాయి, పర్పట్ అంటే తాత్పర్యాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన తాత్పర్యాలు ఈ యొక్క అధ్యాయంలో. ఈ అధ్యాయంలో ఉన్న ఈ తాత్పర్యం మీరు మొత్తం లైన్కి లైన్ చదవచ్చు, ప్రతి లైను అంత ఇంపార్టెంట్. సో ధ్రువ మహారాజు యొక్క కార్యకలాపాలు, జీవిత చరిత్ర ఎంతో ఆకర్షణీయమంట భక్తుల కోసం, ముఖ్యంగా ప్రత్యేకంగా. ఎందుకు మనం చూద్దామంట, ముఖ్యంగా మనలాంటి సాధకుల కోసం, శుద్ధ భక్తులకు ఎలాగో వాళ్ళు. చైతన్య మహాప్రభు కూడా ఆయన ఎప్పుడు ఈ ధ్రువ మహారాజ్ కథను ఆస్వాదించేవారు, పదే వినేవారు. సో అంతేకాకుండా సాధకులకు కూడా చాలా ప్రయోజనకరం అన్నమాట. ఎందుకంటే ఆయన చేసిన పుణ్యకార్యాల వల్ల మనము నేర్చుకోవచ్చు అంట. ఏమేమి నేర్చుకోవచ్చో కొన్ని విషయాలు ప్రభుపాద వారు ఇక్కడే రాసేశారు. మనం ఎలా ఈ భౌతిక ఆసక్తుల నుంచి బయటపడవచ్చు, వీటిని త్యాగం చేయొచ్చు. ఇంకా మనము తపస్సు ద్వారా మనం ఎలా భక్తిలో ప్రగతి సాధించవచ్చు. ఈ విధంగా ధ్రువుడి యొక్క కార్యాలని, పుణ్యకార్యాలని వినడం ద్వారా మనకు ధ్రువ చరిత్ర వినడం ద్వారా మనకు భగవంతుడి పైన నమ్మకం, శ్రద్ధ అనేది పెరుగుతుంది. తద్వారా ఇంకా మనం భగవంతుడికి డైరెక్ట్గా మనము సంబంధం స్థాపన చేసుకోవచ్చు.
తద్వారా ఇంకా మనం భక్తి మార్గంలో ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోవచ్చు. సో అందుకనే ధ్రువ మహారాజు యొక్క ఆయన చేసే తపస్సు యొక్క ఉదాహరణ ఏదైతే ఉందంటే ఆ ఉదాహరణ చూసి మనకు ఏ విధంగా ధ్రువ మహారాజు తపస్సు చేశాడు అవన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలోనే లాస్ట్లో ఉంటాయి. సో మనం చర్చించుకుంటాం జస్ట్ వచ్చే క్లాసెస్లో డీటెయిల్గా. సో ధ్రువ మహారాజ్ చేసిన ఈ తపస్సులు అన్నీ కూడా ద్వారా మనకి వెంటనే ఇటువంటి ఎవరైతే వింటారో ధ్రువ మహారాజ్ యొక్క తపస్సు, ఆయన ఎంత కఠోర తపస్సు చేశారు భగవంతుడిని ప్రాప్తించుకోవడం కోసం. సో దాని ద్వారా ఆయన యొక్క చరిత్ర విని, ఆయన తపస్సు ఇవన్నీ విని మనకు మన హృదయాల్లో కూడా భక్తి భావన, భగవంతుడికి భక్తి చేసుకోవాలి, సేవ చేసుకోవాలనే భావన పెరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రాశారు తాత్పర్యాల్లో. సో నెక్స్ట్ చూద్దామంట, మరి స్టార్ట్ అవుతుంది. ఏకదా సురుచే పుత్రం అంకం ఆరోప్య లాలయన్ ఉత్తమం నారురుక్షంతం ధ్రువం రాజాభ్యనందత. ఒకానొకప్పుడు ఏకదా ఏక్ సమయమే. సో ఒకానొకప్పుడు ఏం జరిగిందంట, ఉత్తానపాద ఆయన సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. ఆయన తన ఒళ్ళో సురుచి యొక్క పుత్రుడైన ఉత్తమ ఆయన్ని కూర్చోపెట్టున్నారు. ఆయన ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆయనకు లాలన చేస్తున్నారు అన్నమాట. సో అప్పుడు ధ్రువుడు చూసి వెంటనే ఆయన కూడా తన తండ్రి అయిన ఉత్తానపాద ఒళ్ళోకి ఎక్కి కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. కానీ రాజు అంతగా ధ్రువుడిని అలా ప్రయత్నిస్తుంటే ఆయన అంతగా ఆహ్వానించలేదు, అంటే ఆ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయలేదు. ఎందుకలా అది మనకు వచ్చే శ్లోకాల్లో తెలుస్తుంది. తథా చికీర్ష్యమానం తం సపత్నయా స్తనయం ధ్రువం సురుచి శృణ్వతో రాజ్ఞః శీర్ష్యం ఆహాతి గర్విత. ఎప్పుడైతే ఈ ధ్రువుడు ఇప్పుడు ఇంకా పసివాడైన ధ్రువుడు ఆయన తన తండ్రి యొక్క ఒళ్ళోకి ఎక్కి కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ టైంలో సురుచి అక్కడే ఉందన్నమాట. అంటే సురుచి అంటే ఇప్పుడు ధ్రువుడికి సవితి తల్లి, ఆమె అక్కడే ఉంది. ఆమె చూసి ఎంతో ఈ యొక్క ధ్రువుడి పైన అసూయ పడిందంట. అసూయతో ఇంకా ఎంతో గర్వంతో ఆమె అక్కడే ఉందన్నమాట, నించొని ఉంది, చూస్తుంది. అదే ముఖ్యమైన కారణం. సో చూసి ఎంతో గర్వంతో ఇలా మాట్లాడుతుందంట, ఎంతో గొప్ప గర్వంతో. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఉన్నందు కారణంగా అక్కడ ఏంటంటే ఆయనకు తెలుసు ఆమె కొడుకుని ఊళ్ళో పాలన చేస్తుంటే ఆమెకు ఆనందంగానే ఉంది. కానీ ఇప్పుడు సునీతి కొడుకు వచ్చాడు కదా, సో ఆయన ఎక్కుతుంటే మరి ఇప్పుడు ఆయనను కూడా లాలన పాలన చేస్తూ మరి ఈమెకి నచ్చదు కదా. సో అందుకనే అక్కడే నించుంది కనుక ఇప్పుడు ఉత్తానపాద ఏంటంటే ధ్రువుడిని తన ఒళ్ళోకి తీసుకోలేకపోతున్నాడు. ఆ విషయాన్ని గమనించింది అన్నట్టు సురుచికి ఏమర్థమైపోయిందంటే అక్కడే నన్ను చూసి ఆయన మొహమాట పడుతున్నాడు. సో ఎందుకంటే నేనంటే చాలా ఇష్టం రాజుకి, అందుకారణంగా ఇప్పుడు రాజు ఇలా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అది ఒక మంచి అడ్వాంటేజ్గా తీసుకుందనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేసినా నన్ను ఆపడు రాజు, ఇంకా నేనెంత గొప్ప, నేనే రాజుకు ప్రియురాలిని అందరికన్నా గొప్పగా. సో ఈ విధంగా సురుచి ఆలోచిస్తూ రాజుకి వినపడే విధంగానే గట్టిగా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుందో నెక్స్ట్ చూద్దామంట. సో అదే ఇక్కడ మనకి ప్రభుపాద ద్వారా తాత్పర్యంలో రాస్తున్నారన్నమాట. ఎందుకంటే ఆమె ఉత్తానపాదకి సురుచి అంటే చాలా ఇష్టం, ఆసక్తి. అందుకారణంగానే ఆయన ధ్రువుడిని తన ఒళ్ళోకి తీసుకోలేకపోయాడు. ఎందుకు ధ్రువుడిని ఒళ్ళోకి తీసుకుంటే ఆమెకు నచ్చదు, మరి ఆమె కోపగించుకుంటుంది మరి. సో అందుకనే ఆయనకి ఉత్తానపాదకి ఇటువంటి ధ్రువుడు మనకి ఇంకో దగ్గర కూడా రాస్తారు ప్రభుపాద ద్వారా, ధ్రువుడైన ఉత్తమైన ఇద్దరు సమానమే ఉత్తానపాదకి. కానీ ఇప్పుడు అక్కడ సురుచి ఉన్నంత కారణంగా ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు అన్నమాట ఉత్తానపాద. సో ప్రభుపాద వారు ఇక్కడ రాస్తున్నారు, ఈ విషయాన్ని అర్థం చేసుకున్న సురుచి, అంటే ఇప్పుడు నా అధీనంలో ఉన్నాడు నా భర్త ఈ రాజు,
నాకు ఆకర్షితుడైపోయాడు, నాకు ఆసక్తిపరుడైపోయాడు, నేను ఏం చేసినా ఇప్పుడు అతను ఏం చేయలేడు. సో ఇప్పుడు ఆమె ఈ అడ్వాంటేజ్ తీసుకుంటుందన్నమాట. ఇది ఒక అడ్వాంటేజ్, అంటే దీని లాభాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అందుకనే ఇది ఇటువంటి స్త్రీ యొక్క గుణం ఇక్కడ రాశారు. ఎప్పుడైతే ఒక స్త్రీకి అర్థమైపోతుందో తన భర్తకి నేనే ప్రియురాల్ని అందరికన్నా, సో అప్పుడు ఆమె పట్ల ఆయనకు ఆసక్తి ఉంటుంది కనుక ఆ టైంలో ఆమె ఆ ఆసక్తిని దుర్వినియోగం చేసుకుంటుంది. సో ఇటువంటివి మనము మామూలు సమాజంలో చూస్తూనే ఉంటాం, కానీ ఇటువంటి ఇంత గొప్ప పరివారమైన మనువంశంలోని ఉత్తానపాద యొక్క పరివారంలో కూడా మీకు చూడడానికి తెలుస్తుందన్నమాట. సో అక్కడ నుంచే ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో ఈ స్త్రీ యొక్క లక్షణాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారనమాట. ఇవి ప్రతి చోట ఉంటాయి, ఏ పరివారంలోనే ఉంటాయి ఇటువంటివి అని. నవత్స నృపతిర్దిష్ణ్యం భవాన్ ఆరోదమర్హతి నగృహీతో మయాయత్వం కుక్షావపి నృపాత్మజ. ఇప్పుడు సురుచి ఎంత కఠోరమైన వాక్యాలు ధ్రువుడికి చెప్తుందో మనం చూస్తాము. ఏమంటుందంటే, ఓ నా ప్రియ పుత్రుడా, అంటే పుత్రుడా అంటే ఇక్కడ చైల్డ్, ఓ వత్స, ఓ వత్స, నీకు రాజుగారి యొక్క ఒళ్ళో కానీ రాజుగారి సింహాసనం పైన కూర్చునే అధికారం, హక్కు లేదు. నువ్వు కూడా రాజు యొక్క పుత్రుడివే, అందులో సందేహం లేదు. కానీ ఎందుకంటే నువ్వు నా గర్భం నుంచి జన్మించలేదు కనుక నీకు రాజుగారి యొక్క, నీ తండ్రి యొక్క ఒళ్ళో కూర్చునే అధికారం నీకు లేదు. చూసారా ఎంత ధైర్యంగా చెప్తుందో. ఇలా ఆయన ముందే, రాజు ముందే చెప్తుంది గట్టిగా. ఆమెకు తెలుసు ఆయన ఏం చేయడు, ఏమనడు అని. ఎందుకు? అతను నా ఆధీనంలో ఉన్నాడు, నాకు లొంగిపోయి ఉన్నాడు, నాకు ఆసక్తి పడి ఉన్నాడు, నేను ఆయనకు ప్రియురాలిని. సో నాకు నేనేం చేసినా ఆయన కాదండు అనే ఇటువంటి ధైర్యంతో, ఇటువంటి గర్వంతో ఆమె ఈ విధంగా, అతను ధ్రువుడు ఓన్లీ ఒక 5 ఏళ్ళ చిన్న పిల్లవాడు అని కూడా చూడకుండా, అతనికి ఎలా అనిపిస్తుంది, అతనికి ఎంత బాధ కలుగుతుందని కూడా ఆలోచించకుండా ఆమె ఇలా వ్యవహరిస్తుంది అన్నమాట. సో ఇంకా ఏం చెప్తామని చూద్దామంట. బాలూసిబతనాత్మానం అన్య స్త్రీ గర్భ సంభృతం నూనం వేద భవాన్యస్య దుర్లభేర్తే మనోరథః. ఓ వత్స, నువ్వు బాలః, నువ్వు చిన్న పిల్లవాడివి, కాబట్టి నీకు ఇవన్నీ అర్థం కావు. నువ్వు నా గర్భంలోంచి పుట్టలేదు, ఇంకొకరి గర్భంలోంచి పుట్టావు. అందుకే నువ్వు ఈ విషయం తెలుసుకో. నువ్వు చేసే ఈ ప్రయత్నం విఫలమవుతుంది. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక, నీ కోరిక నెరవేరడం అనేది అసంభవం అని చెప్పేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా సురుచి ధ్రువుడికి చెప్తుందన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా ఆమె తెలియజేస్తున్నమాట. నువ్వు పిల్లవాడి, నీకు అర్థం కాదు కదా, అందుకే నీకు క్లియర్గా చెప్తున్నాను. నువ్వు నా గర్భంలోంచి పుట్టలేదు, నువ్వు వేరే ఆమెకు పుట్టావు. అందుకే నువ్వు చేసే ప్రయత్నం విఫలమవుతుంది. నువ్వు ఎక్కే సంభవమే కాదు, నువ్వు ఆ కోరుకుంటున్న కోరిక నీకు నెరవేరదు అని డైరెక్ట్గా చెప్పేస్తుంది. తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే గర్భే త్వం సాధ్య యాత్మానం యదిచ్ఛసి నృపాసనం. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఒకవేళ నీకు కోరిక ఉందనుకో, అలా రాజు సింహాసనం పైన కూర్చునే కోరిక ఉంటే, నీకు ఆ కోరిక నెరవేరాలంటే నువ్వు కఠోరమైన తపస్సులు చేయాలి. నువ్వు ముందు అలా కఠోరమైన తపస్సులు చేసి ఆ భగవంతుడిని ప్రసన్నుడి చేయాలి. తర్వాత ఆ నారాయణుడిని ప్రసన్నుడి చేసిన తర్వాత ఆయన కృప, ఆశీర్వాదం, వరం నీకు ప్రాప్తిస్తే, నీ యొక్క ఆయన్ని పూజ ఆరాధన చేసుకున్న ఆయన్ని ప్రసన్నం చేయడం ద్వారా, అప్పుడు మళ్ళీ నువ్వు వచ్చే జన్మలో నా గర్భం నుంచి జన్మించే అవకాశం నీకు లభిస్తుంది.
అంటే ఇప్పుడు ఏంటంటే నువ్వు వెళ్ళి చావు ఇప్పుడు, అంటే ఇప్పుడు ఇంకొక జన్మ ఎత్తాలంటే ఇప్పుడు నువ్వు చచ్చిన తర్వాత చచ్చి ఇంకో జన్మ ఎత్తు, అది కూడా దానికి ముందు నువ్వు తపస్సు చేసి కఠోరమైన తపస్సులు చేసి నారాయణుని ప్రసన్నం చేసి నువ్వు వరం కోరుకో నా గర్భం నుంచి జన్మించడానికి. ఒకవేళ ఆయన ప్రసన్నుడైనకి ఆ వరం ఇస్తే అప్పుడు నువ్వు చచ్చి తర్వాత మళ్ళీ నా గర్భం నుంచి జన్మించు, అప్పుడు నీకు ఈ సింహాసనం పైన కూర్చునే అధికారం ఉంటుంది అనేసి ఈ విధంగా ఆమె ధ్రువుడికి చెప్తుంది. సో చూద్దాం మళ్ళీ ఏం జరిగిన తర్వాత అనేది. మైత్రేయముని చెప్తున్నాడు. మైత్రేయ ఉవాచ మాతు సపత్నయా సధురుక్తి విద్ద శ్వసనృషదండహతో యతాహి హిత్వా మిషంతం పితరం సన్నవాచం జగామ మాతు ప్రరుధన్ సకాశం. సో మైత్రేయుని ఏమంటున్నారంటే, ఓ విదురా, ఎలాగైతే ఒక సర్పంని మీరు ఒక కర్ర తీసుకొని పాముని గట్టిగా కొట్టారనుకోండి, అప్పుడు వెంటనే పాము ఎలా బుస కొడుతుంది, ఇంకా గట్టిగా శ్వాస పీల్చుకుంటుంది. అలాగే ధ్రువ మహారాజు కూడా ఇప్పుడు అలా కట్టెతో కొట్టినట్టు ఇటువంటి కఠోరమైన దురుక్తి, ఇటువంటి వాక్యాల కఠోరమైన శబ్దాల ద్వారా ఆయనకి ఇప్పుడు ఒక చోటు కలిగింది, దెబ్బ కలిగింది ధ్రువుడికి కూడా. సో అందుకని ధ్రువుడు కూడా ఇప్పుడు ఎంతో కోపంతో అలా క్రోధంతో ఉన్న పాములాగా ఇప్పుడు ఎంతో క్రోధంతో ఆయన గట్టిగా శ్వాస తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే ధ్రువుడు చూశాడో తన తండ్రి అలా తల్లి అంటే తన సవతి తల్లి అలాంటి కఠోరమైన వాక్యాలు చేస్తున్నా కానీ తండ్రి ఏమీ మాట్లాడకుండా గమ్మున కూర్చొని ఉన్నాడో, సో అప్పుడే ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు తండ్రి. ఆ విషయాన్ని చూసి ఏమీ అనట్లేదు నా తండ్రి, సవతి తల్లి అలాంటి కఠోరమైన వాక్యాలు అన్నా అనేసి వెంటనే ఆ స్థలాన్ని వదిలేసి తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు ధ్రువుడు. తం నిశ్వసంతం స్ఫురితాధరోష్టం సునీతిరుత్సంగ ఉదూహ్య బాలం నిశమ్య తత్పౌరముఖాన్నితాంతం సావిఫ్యతే యద్ గదితం సపత్న్యా. సో ధ్రువ మహారాజు ఎప్పుడైతే తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడో, ఇంకా అతని పెదవులన్నీ కూడా క్రోధంతో కొరుక్కుంటూ వెళ్తున్నాడు అనమాట. అంటే పెదవులు అదురుతున్నాయన్నమాట క్రోధంతో. ఇంకా ఏడ్చుకుంటూ ధ్రువుడు, ఇప్పుడు పిల్లవాడు కదా ధ్రువుడు, తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడనమాట. సునీతి వెంటనే చూసి తన పుత్రుడిని ఇటువంటి పరిస్థితుల్లో తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. అప్పటికే సునీతికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగిన సంఘటన ఏం జరిగింది, సురుచి ఏ వాక్యాలు చెప్పింది, ఎలా రాజు ఏం అనలేదామని, ఇలా ఎందుకు ఏడుస్తున్నాడు ధ్రువుడు అనే విషయాలన్నీ కూడా అక్కడ ఉన్న మహల్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా సునీతికి చెప్పేశారనమాట. సునీతికి ఇవన్నీ తెలిసి ఎంతో గొప్పగా, అంటే పెద్దగా ఆమె కూడా బాధపడింది అనమాట. ఆమెకు కూడా బాధ కలిగింది. ఎందుకంటే ఆమెకు తెలుసు రాజుకి ఆమె ప్రియురాలు కనుక ఆయన ఏం చేయలేదు, అన్ని విషయాలు ఆమెకు అర్థమైపోయాయి. సోత్సృజ్య ధైర్యం విలలాపశోక దావాగ్నినా ధావలతేవ బాల వాక్యం సపత్న్యా స్మరతి సరోజ శ్రీయాదృశా భాస్పకలామువాహ. సో ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో ఇది సునీతికి కూడా, ఆమె కూడా దీన్ని తట్టుకోలేకపోయింది. ఇలా తన పుత్రుడి పట్ల ఆమె వివరించడం ఆమెకు కూడా చాలా బాధ కలిగించింది. ఆమె యొక్క పేషెన్స్, ధైర్యాన్ని కూడా ఆమె కూడా కోల్పోయింది. అంత శోకానికి ఆమె కూడా మునిగిపోయింది. ఆమెకు కూడా ధవాగ్ని యొక్క అడవిలో మంటలు ఎలా చెలరేగుతాయి, ఆమెలో కూడా అలా చెలరేగిపోతుంది అన్నమాట. ఆమెకు కూడా మంటలతో ఆమె దహించుకుపోతుంది లోపల నుంచి, అంత దుఃఖం వేస్తుంది ఆమెకి. సో ఎలాగైతే మాడిపోయిన, అంటే మంటల్లో దహించిపోయిన ఆకు ఎలా అయిపోతుందో అటువంటి పరిస్థితి ఆమెది అయిపోయిందనమాట. అంత దుఃఖంలో మునిగిపోయింది ఆమె. ఎప్పుడైతే ఆమె తన తోటి, అంటే ఏమంటాం, వైఫ్, తోటి భార్య ఆమె, ఆ విషయాలు ఆమె
ఆమె ఏవైతే మాటలు అన్నదో సురుచి అనే వాక్యాల్ని గుర్తు చేసుకొని ఆమె లోటస్ లైక్ ఫేస్, అంటే ఆమె ఎంతో పద్మపు కమలం పువ్వు లాంటి ముఖం ఉన్నా కానీ ఇప్పుడు ఆమె అంత మంచి ముఖం ఉన్నా కానీ ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆమె ముఖం అంతా వాడిపోయినట్టుగా అనిపిస్తుందంట. ఇప్పుడు సునీతి ధ్రువుడితో ఇలా అంటుంది. ఏమంటుందనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి పరిస్థితుల్లో కూడా సునీతి ఎంత చక్కటి వాక్యాలు చేస్తుంది, ఎంత చక్కగా ధ్రువుడికి మార్గదర్శనం చేస్తున్నది అనేదే నేర్చుకోవాల్సిన విషయం. దీర్ఘం శ్వసంతి వృజినస్య పారం అపశ్యతి బాలకమాహ బాల మా మంగళం తాత పరేషు మంస్తా భుంక్తే జనోయత్ పరదుఃఖదస్తత్. ఆమె కూడా ఇప్పుడు దుఃఖంతో శ్వాస పీల్చుకుంటుంది, పెద్దగా హెవీ దీర్ఘంగా. ఇప్పుడు ఆమెకు కూడా ఇటువంటి దుఃఖపూరితమైన పరిస్థితిలో అసలైన మార్గం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు దుఃఖం నుంచి బయటపడే విధి విధానం ఏంటి అనేది ఆమెకు కూడా తోచట్లేదు. సో అలా ఆలోచిస్తూ ఇంకా వేరే ఏ ఉచిత మార్గం ఆమెకి అనిపించలేదు. సో ఆమె తన పుత్రుడితో ఇలా అంటుంది, నువ్వు వెంటనే ఎవ్వరి మై డియర్ సన్ డోంట్ విష్ ఫర్ ఎనీథింగ్ ఇన్ఆస్పిషియస్ ఫర్ అదర్స్. ఇది చాలా మంచి స్టేట్మెంట్ అండి. ఇక్కడ ఏమంటుందంటే మా మంగళం తత పరేషు మాంస్త, ఎవరికి అమంగళాన్ని నువ్వు కోరుకోకు ధ్రువ. ముందు ఈ విషయం గుర్తుంచుకో, నువ్వు ఏమైనా చేద్దాం అనుకునే కోపంలో మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటే మీరు వెంటనే తిరిగి ఇంకో మాట అంటారు కోపంలో, అవునా? సో అలా కోపంలో ఆమె నిన్ను ఏదో అనేసింది, ఇప్పుడు నీకు కోపం వస్తుంది, నాకు కోపం వస్తుంది, కానీ నువ్వు ఏం చేయాలో నీకు తెలియట్లేదు కదా మనకి. కానీ ఫస్ట్ నువ్వు ఈ పని మాత్రం చేయొద్దు, ఇంకొకరు ఎవరికి కూడా నువ్వు అమంగళాన్ని కోరుకోకు. ఎందుకు? ఇది చాలా మంచి పాయింట్ చెప్తుంది ఇక్కడ సునీతి. డోంట్ విష్ ఎనీథింగ్ ఇన్ఆస్పిషియస్ ఫర్ అదర్స్. మా మంగళం తాత పరేషు మాంస్త. ఎందుకు? భుంక్తే జనో యత్ పరదుఃఖదస్తత్. ఒకవేళ ఒక వ్యక్తి ఇంకొకరికి బాధ కలిగిస్తే అతను కూడా లోపల నుంచి అతనికి కూడా అంత బాధ కలుగుతుంది. సో నువ్వు ఒకవేళ ఇంకొకరిని అమంగళం కోరుకున్నావు అనుకో, దాని కారణంగా కూడా మళ్ళీ నువ్వు ఇంకొక లోపల నీకు అది దుఃఖాన్ని తీసుకొస్తుంది. నీకు అదేమి సుఖాన్ని ఇవ్వదు, నీకేమది ఆనందాన్ని ఇవ్వదు, నీ దుఃఖాన్ని దూరం చేయదు. సో ఈ విధంగా ఇక్కడ మనకి సునీతి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇది ధ్రువుడికి. ఇంకా చాలా మంచి మంచి విషయాలు చెప్తుంది దీని తర్వాత. సత్యం సురుచ్యాభిహితం భవాన్ మే యద్ధుర్భాగయా ఉదరే గృహీతః స్తన్యేన వృద్ధశ్చ విలజ్జతే యాం భార్యేతి వా వోడుమిడస్పతిర్మాం. ఇప్పుడు సునీతి చూడండి ఎలా చెప్తుందో తన పుత్రుడైన ధ్రువుడికి. ఆ సురుచి ఏ వాక్యాలైతే చెప్పిందో నిజమే చెప్పింది, సత్యమే. ఆమె చెప్పిన దాంట్లో అబద్ధం ఏం లేదు. సత్యం సురుచ్యాభిహితం భవాన్ మే. నా గురించి, నీ గురించి, రాజు గురించి అన్ని విషయాలు కరెక్టే చెప్పిందాన్ని. ఎందుకంటే మీ రాజు నన్ను భార్యగా కాదు, ఒక పని మనిషిలాగా కూడా చూడడు. సో అందుకనే సురుచి చెప్పింది కరెక్టే. ఆ రాజు నన్ను భార్యగా ఊహించుకోవడానికే సిగ్గుపడతాడు. అందుకనే ఆమె చెప్పింది నిజమైన విషయమే. నువ్వు ఇటువంటి దుర్భాగ్యురాలి గర్భం నుంచే నువ్వు జన్మించావు, నా స్తనపానం చేసే నువ్వు పెరిగి పెద్దయ్యావు. సో ఆ సురుచి చెప్పింది, నీ సవతి తల్లి చెప్పిన విషయాలన్నీ నిజమే అని సునీతి ఇక్కడ చెప్తుంది ధ్రువుడికి. ఆతిష్ఠతత్తాత విమతస్సరస్త్వం ఉక్తం సమాత్రాపి యదవ్యలీకం ఆరాధయాదోక్ష పాదపద్మం యదిచ్ఛసేద్యాసనముత్తమో యథ.
ఇప్పుడు ఏం చెప్తుంది చూడండి, సునీతి ఏం చెప్తుందంటే ఆ సురుచి ఏదైతే వాక్యాలు చెప్పిందో కరెక్టే చెప్పింది ఆమె. ఆమె నీతో ఎంతో కఠోరంగా దుర్వచనాలు చేసినా, నీకు బాధ కలిగించే విధంగా ఆమె మాట్లాడిన వాక్యాల్లో మాత్రం సత్యం ఉంది. ఒకవేళ నిజంగా నువ్వు గనక మరి రాజు యొక్క సింహాసనం పైన కూర్చోవాలనుకుంటే, ఎలాగైతే ఉత్తమ నీ సవతి తల్లి కొడుకు ఉత్తమ ఎలాగైతే రాజు ఒళ్ళో కూర్చున్నాడు, రాజు సింహాసనం పైన కూర్చోగలడు, అలాగే నువ్వు కూడా కూర్చోవాలనుకుంటే ఆయనలాగా, ఆయనకు సమానంగా. అప్పుడు నువ్వేం చేయాలి మరి, నీ యొక్క ఈ ఏదైనా ఎన్వియస్ అసూయ భావన ఏదైతే ఉందో అది వదిలేసి, ఏదైతే సవతి తల్లి మీకు ఆదేశం ఇచ్చిందో దాన్ని నువ్వు పాటించు. ఏమాత్రం ఆలస్యం చేయకు. వెంటనే వెళ్ళి ఆ భగవంతుడి పాదపద్మాలకి నువ్వు ఆరాధన చేసుకో. ఆమె చెప్పిన విధంగా నారాయణుడికి పూజించుకో. సో అలా కఠోరమైన వాక్యాలు చేసిన, ఒక విధంగా చెప్పాలంటే సురుచి చెప్పిన దాంట్లో నిజమే. ఇంకెందుకంటే ఇప్పుడు అటువంటి మళ్ళీ జన్మ కావాలంటే దానికి మరి నారాయణను పూజించుకుంటే అలా జరగవచ్చు సంభవం. ఆమె చెప్పిన దాంట్లో నిజమే, అదే అబద్ధం కాదు. ఎందుకంటే భగవంతుడి కృప లేనిదే జీవితంలో ఏది ఎవరు సాధించలేరు. సో నారాయణుడి కృప అవసరం. సో నారాయణుడి కృప ఎలా దొరుకుతుంది? తపస్సు చేసి ఆయన ప్రసన్నం చేస్తేనే దొరుకుతుంది. సో మరి నీకు ఇది కావాలనుకుంటే, నీ కోరిక నెరవేరాలనుకుంటే మరి నారాయణను ఆరాధించుకొని ఆయన ప్రసన్నం చేసి నీ కోరిక నెరవేర్చుకో. అందులో తప్పేముంది? అంటే అందులో ఏమీ అబద్ధం ఏం లేదు, సత్యమే చెప్పింది ఆమె. సో ఈ విధంగా ఒక విధంగా చూస్తే ఈ పరిస్థితుల్లో కూడా ఈ సురుచి చేసిన వాక్యాలు ఒక రకంగా ఇండైరెక్ట్గా, పరోక్షంగా చూస్తే అది ధ్రువుడికి ఒక వరంగానే మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సవతి తల్లి వాక్యాల కారణంగా ఇప్పుడు ధ్రువుడు వెళ్ళి కఠోరమైన తపస్సు చేసి భగవంతుడిని ప్రసన్నం చేస్తాడు. దానికి సునీతి కూడా ఆమె చెప్పింది కరెక్టే. అవును, మరి ఏం చేస్తాం, మన రాజు ఇలా ఉన్నాడు, మా ఆయన ఈ రాజు పరిస్థితి ఇలాంటిది, ఆయనకు ఆమె ప్రియురాలు కనుక ఆయన నన్ను ఒక భార్య కాదు పని మనిషిగా కూడా చూడడం కనుక ఇప్పుడు ఆమె చెప్పినట్టే చేస్తేనే అవుతుంది మరి కార్యాలు. ఇంకోటి ఏంటంటే ఆమె చెప్పింది భగవంతుడిని ఆరాధించుకుంటే ఇదంతా సంభవం, నువ్వేం కావాలంటే ఏం కోరుకుంటావు అది ఆయన నెరవేర్చగలడు, అది కూడా కరెక్టే. సో అందుకే ఆమె చెప్తుంది నువ్వు వెళ్ళి నారాయణుడినే పూజించుకో అని. అదేదో ఆమె చెప్పింది నాకేం తెలీదు అందుకే నువ్వు అది ఫాలో అయ్యవని అని చెప్పట్లేదు. సునీతికి కూడా బాగా తెలుసు నారాయణుడి యొక్క గొప్పతనం, ఆయన యొక్క గొప్ప స్థానం, ఆయన పరమ భగవంతుడు అనే విషయాన్ని, దేవాదిదేవుడు అనే విషయాన్ని కూడా సునీతి తెలుసు. ఆ విషయాన్ని ఇప్పుడు నెక్స్ట్ వ్యక్తం చేస్తుంది. ఏదో ఆమె చెప్పింది నువ్వు ఫాలో అయిపో అని నేను చెప్పట్లేదు, ఆమె చెప్పింది ఎలా కరెక్టో అది నిజమే, అది ఎందుకు అనే విషయాలు ఇంకా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సునీతి. యస్యాంగ్రి పద్మం పరిచర్య విశ్వ విధావనాయాత్త గుణాభిపత్తే అజోద్యతిష్టత్ ఖలు పారమేష్ట్యం పదం జితాత్మ శ్వసనాభివంద్యం. సునీతి ఏమంటుందంటే భగవంతుడు, పరమేశ్వరు భగవంతుడు, అదే ఆయన ఎంత గొప్పవాడంటే నారాయణుడు భగవంతుడు విష్ణువు, ఆయన పాద పద్మాలకి నీ యొక్క ముత్తాత అంటారు కదా. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏంటంటే ఈ ధ్రువుడి యొక్క నాన్న వచ్చేసి ఉత్తానపాద యొక్క తండ్రి వచ్చేసి మను, అంటే మను తాతయ్య అవుతారు ఈయనకి, ఎవరు ధ్రువుడికి. బ్రహ్మదేవుడు సంతానం అంటే పుత్రుడు మను కనుక బ్రహ్మదేవుడు ఈయనకి ముత్తాత అవుతారు. సో నీ ముత్తాత అయిన బ్రహ్మదేవుడు కూడా, ఆయనకు కూడా అటువంటి స్థానం ఎలా దక్కింది అంటే సృష్టికర్తగా, ఈ విశ్వానికి సృష్టికర్తగా బ్రహ్మదేవుడు ఆ స్థానం ఎలా దక్కింది అంటే అది కూడా ఆయన ఏ సాధారణ వ్యక్తిలాగా జన్మించలేదు, డైరెక్ట్ భగవంతుడి యొక్క నాభి నుంచి వచ్చిన పద్మపువ్వు పైన ఆయన జన్మించాడు. కానీ ఆయనకు అంత గొప్ప స్థానం, పదవి ఎలా దక్కింది అంటే అది నారాయణుడే ఇచ్చాడు ఆయనకి, ఆ భగవంతుడే ఇచ్చాడు ఆయనకు ఆ పదవి. ఆ పదవి ఇచ్చిన ఆ భగవంతుడినే ఎంతో గొప్ప గొప్ప యోగిలు కూడా వాళ్ళ
జీవితాల్ని, మనస్సుని, ఇంద్రియాల్ని నిగ్రహించుకొని ప్రాణవాయువుని నిగ్రహించుకొని ఎంతో యోగ సాధన చేసి ఆయనని ఆరాధించుకుంటారు. సో ఈ నారాయణుడిని ఆరాధించుకొని నారాయణుని ద్వారా ఇలా బ్రహ్మదేవుడు ఇంకొక ఎంతో గొప్ప గొప్ప యోగులు ఎన్నో వరాలు పొందుతారు. కనుక ఇది ఏదో నాకు తెలియదు అనుకోకండి, అంటే నేను ఏదో నాకు తెలియక ఆమె చెప్పిందే కరెక్ట్ అని చెప్పట్లేదు. ఇక్కడ సునీతికి కూడా మొత్తం జ్ఞానం ఉంది, సరైన జ్ఞానం అంతా తెలుసు. సో ఆమెకు తెలుసు అనమాట, ఒకవేళ నిజంగా ఏదైనా సాధించాలి, పెద్దది గొప్ప విషయం ఏదైనా సాధించాలి అనుకుంటే మనకి మరి దానికి కఠోరమైన తపస్సులు చేయాలి. అంతేకాకుండా మన తపస్సుల ద్వారా మనకు అన్నీ లభించవు. మనం తపస్సు చేసిన తర్వాత మనం చేసే తపస్సు ద్వారా భగవంతుడు ప్రసన్నుడు అవ్వాలి. అప్పుడే మనకు ఈ ఫలించగలదు, మనం చేసే ప్రయత్నంలో మనము ఫలించగలం, సాఫల్యం అవ్వగలం. సో ఇది ప్రిన్సిపల్, ఇది ఒక తత్వం అన్నమాట. ఇది ధ్రువుడికే కాదు, మనం చేసే భక్తి మార్గంలో కూడా మనం చేసే భక్తి కూడా ఇది వర్తిస్తుంది, అంతేగా వర్తిస్తుంది, 100% వర్తిస్తుంది. ఒక్కొక్కసారి మన భక్తులు అనుకోవచ్చు, నేను ఎంతో గొప్ప తపస్సు చేస్తున్నాను, నేను చాలా గొప్పగా భక్తి చేస్తున్నాను కాబట్టి నాకు భగవద్ధామం, నాకు కృష్ణ ప్రేమ నాకు దొరకాల్సిందే అని కూడా కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. అలా కాదనమాట. సో భగవంతుడు ఇచ్చినప్పుడే, కృష్ణుడు కృప చూపించినప్పుడే, ఆయన ఇవ్వాలనుకున్నప్పుడే మీకు కృష్ణ ప్రేమ దొరుకుతుంది. ఆయన తలుచుకున్నప్పుడే మనము భగవద్ధామానికి వెళ్ళగలం. అంతేగాని ఏదో నేను తపస్సు చేస్తున్నాను, నేను గొప్పగా భక్తి చేస్తున్నాను, ఇంత దానం చేశాను కాబట్టి నాకు దొరకాల్సిందే కృష్ణుడి ప్రేమ అనేది మనం అలా ఊహించుకోలేమన్నమాట. భగవంతుడు మన తపస్సు ద్వారా ఎలా ప్రసన్నుడవుతాడు? భగవంతుడు మనం ఏ చేతనతో, ఏ మనోభావంతో, ఎటువంటి ఉద్దేశంతో, మన భావగ్రాహి జనార్దన, ఆ భగవంతుడు భావాన్ని గ్రహిస్తాడు. మనం ఏ భావంతో చేస్తున్నాం అనే విషయాన్ని గ్రహిస్తాడు. సో మనం సరైన భావంతో ఎన్ని తపస్సులు అంటే మనం చేసే తపస్సు అంటే మన ఇస్కాన్లో మనం చేసే తపస్సు ఏంటంటే 4 నియమాలు పాటించడం, ప్రతిరోజు 16 మాలలు జపం చేయడం. దీనికన్నా గొప్ప తపస్సు ఏంటంటే అపరాధాలు లేకుండా జపం చేయడం. ఇది చాలా పెద్ద తపస్సు. ఈ తపస్సు కనుక మీరు సరిగ్గా చేయగలిగితే, అపరాధాలు లేకుండా జపం, కృష్ణ ప్రేమ తప్పకుండా లభిస్తుంది. అది మనం చాలా డీటెయిల్గా హరినామ చింతామణిలో చర్చించుకుంటున్నాము. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంటే ఇప్పుడు. తథా మనుర్వో భగవాన్ పితామహో యం ఏకమత్యా పురుదక్షిణైర్మఖైః ఇష్ట్వా విపేదే దురవాపమన్యతో భౌమం సుఖం దివ్యమతాపవర్గ్యం. సో ఇక్కడ సునీతి ఏం చెప్తుంది, ఎలా చేయాలి? సో మీ తాత అయిన స్వయంభూమను ఎన్నో గొప్ప యజ్ఞాలు, దాన ధర్మాలు చేసిన తర్వాత అవన్నీ కూడా ఎలా భగవంతుడి పైన సంపూర్ణమైన శ్రద్ధ, ఏకమతి అంటే ఫోకస్డ్, అన్ఫ్లించింగ్ ఫేత్, ఎంతో ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధతో, సంపూర్ణమైన శ్రద్ధతో ఆయన భగవంతుడిని ఆరాధించి ఎన్నో రకరకాల యజ్ఞాలు, దాన ధర్మాలు అన్నీ చేసి ఆరాధించడం ద్వారా భగవంతుడు ఆయన పట్ల సంతృప్తి చెందాడు. అందుకనే స్వయంభూమను ఎంతో గొప్ప ఐశ్వర్యాన్ని, పదవిని, ఆనందాన్ని సంపాదించుకోగలిగాడు. దాని తర్వాత ఆయనకు ముక్తి కూడా లభించింది. ఇది సాధారణమైన వ్యక్తులకి, ఇంకా సాధారణమైన వ్యక్తులు ఏ దేవీ దేవతలను ఆరాధించుకున్నా ఇది లభించే అవకాశం లేదు. సో ఇక్కడ మళ్ళీ సునీతి క్లియర్గా చెప్తుందన్నాడు. ఫస్ట్ బ్రహ్మదేవుడు ఎగ్జాంపుల్ ఇచ్చింది, ఆయన ముత్తాత. నెక్స్ట్ తాత ఎగ్జాంపుల్ ఇస్తుంది. సో ఇదేమి నువ్వు చేసేదేదో ఆమె చెప్పింది నీకు చేయమని ఇలా తపస్సు చేసి భగవంతుని ప్రసన్నం చేసుకోమనేది అదేమి తప్పుడు ఇన్స్ట్రక్షన్ కాదు. ఇంకోటి అదేదో నువ్వు ఒక్కడే చేయట్లేదు, అసలు అదే మన పరంపర. ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మదేవుడు అలాగే భగవంతుని ప్రసన్నం చేశాడు. అవునా? ఫస్ట్ బ్రహ్మదేవుడు పుట్టగానే ఆయనకు వినిపించింది రెండు సిలబర్స్ ఒక శబ్దం ఏంటంటే త ప, అంతే ఆయనకు వినిపించింది. ఇంకేమీ వినిపించలేదు బ్రహ్మదేవుడికి, ఇంకేం చెప్పలేదు. త ప వెంటనే బ్రహ్మదేవుడు తపస్సు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత అంతా స్టార్ట్ అయింది. సో స్వయంభూమను అలాగే ఎన్నో తపస్సులు, వ్రతాలు, యజ్ఞాలు, అన్ని దాన ధర్మాలు చేసి ఆయన భగవంతుడిని ప్రసన్నం చేశాడు. తర్వాత అందుకే ఆయన జీవితంలో సాఫల్యం లభించింది. తర్వాత ముక్తి లభించింది. ముక్తి అనేది ఇంకా ఏ దేవీ దేవత ఇవ్వలేరు.
సో అది కూడా సునీతి చెప్పేస్తుంది ధ్రువుడికి. సో ఈ ముక్తి అనేది వేరే దేవి దేవతలు ఇవ్వలే, కాబట్టి నువ్వు వేరే వాళ్ళని ఎవరిని ఆరాధించకుండా డైరెక్ట్గా నారాయణుడినే ఆరాధించుకోవడమే కరెక్ట్ ఆమె చెప్పినట్టు. సో ఈ విధంగా మనము అనన్య భక్తి చేసుకోవాలి అన్న. ఇక్కడ అదే రాశారు, ఏకమత్య అంటే అనన్య భక్తి, ఇంకా ఎవరికో కాకుండా డైరెక్ట్గా ఓన్లీ భగవంతుడికి, విష్ణువుకి, నారాయణుడికి, కృష్ణుడికి మనం భక్తి చేసుకోవాలి. సో అప్పుడు వేరే దేని వల్ల సంభవం కానిది విష్ణువు అనుగ్రహిస్తే, కృష్ణుడు అనుగ్రహిస్తే సంభవం అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకో విషయం అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడు ధ్రువుడు అక్కడ మెయిన్లీ శుద్ధ భక్తి చేసుకోవడానికి కోరుకోవట్లేదు, ఆయనకి రాజసింహాసనం కావాలి. ఇంకా క్లియర్గా ధ్రువుడికి ఏం కావాలనేది మనం నెక్స్ట్ చూస్తాం, వస్తుంది మనం ఈ అధ్యాయంలో. తర్వాత కూడా అడుగుతాడు ధ్రువుడు, కోరిక ఆయన వ్యక్తం చేస్తాడు స్వయంగా కూడా. ధ్రువుడి యొక్క కోరిక ఏదో ఇప్పుడు జస్ట్ సింహాసనం కాదు, ఈయన కన్నా పెద్దది, నా ముత్తాతల కన్నా కూడా పెద్ద రాజ్యం, సింహాసనం నాకు కావాలని కోరుకుంటాడు ధ్రువుడు. సో అటువంటి కోరికను ఎవ్వరూ నెరవేర్చలేరు, ఓన్లీ భగవంతుడు మాత్రమే, నారాయణుడు మాత్రమే నెరవేర్చగలడు. సో అంటే మనకి ఇది ఒక భౌతిక కోరిక, ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆధ్యాత్మికమైన శుద్ధ భక్తి కోరిక ఏం కాదు. అయినా కానీ ఇటువంటి భౌతిక కోరిక కూడా నెరవేర్చుకోవాలనుకుంటే ఒక వ్యక్తి ఏ దేవి దేవత దగ్గర వెళ్లకుండా డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికే వెళ్ళి నారాయణుడినో కృష్ణుడినో పూజించుకోవడమే ఉత్తమం అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఒక్కొక్కసారి కొంతమంది అనుకుంటారు, నాకు శుద్ధ భక్తి కాదు, నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి కనుక నేను సరే ఈ కోరిక నెరవేర్చుకోవడానికి ఈ దేవత, ఈ కోరిక నెరవేర్చుకోవడానికి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. అలా అనుకోకూడదు. ఒకసారి మీరు కృష్ణుని ఆరాధించుకుంటే అన్నిటికీ కృష్ణుని ఆరాధించుకోవాలి. అఫ్కోర్స్ మన గోలు ఉండాల్సింది ఏంటంటే శుద్ధ భక్తి కోసం మనం భగవంతుని ఆరాధించుకోవాలి, అనన్య భక్తి చేసుకోవడానికి. కానీ ఒకవేళ ఎవరికైనా భౌతిక కోరికలు ఉన్నా కానీ వాళ్ళు ఇంకెక్కడో వెళ్ళకుండా కృష్ణుడికి, విష్ణువుని, నారాయణుడిని ఆరాధించుకోవాలనే విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి భక్తులు కూడా అనుకుంటారు, సరే నాకైతే శుద్ధ భక్తి కన్నా ఇంకా దాంతోపాటు ఎన్నో కోరికలు కూడా ఉన్నాయి, తీర్చుకోవాలి, మేబీ ఈ కోరికల కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలేమో అనుకుంటారు. అలా కాదనమాట, వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. తమేవ వత్సాశ్రయభృత్య వత్సలం ముముక్షుభిర్మృగ్య పదాబ్జ పద్ధతిం అనన్య భావే నిజ ధర్మ భావితే మనస్యవస్థాప్య భజస్వ పురుషం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకనే సునీతి తన పుత్రుడికి ఏం చెప్తుంది ధ్రువుడికంటే, అందుకని నువ్వు భగవంతుడి విష్ణువు యొక్క ఆశ్రయాన్ని తీసుకో, ఆయనకి శరణాగతుడు అయిపో. ఎందుకంటే ఆయన చాలా కృపామయుడు తన భక్తుల పట్ల. సో ఎవరైనా ముక్తి కావాలనుకుంటే జన్మ మృత్యు చక్రం నుంచి, అప్పుడు వాళ్ళకి ఇంకో మార్గం లేదు, భగవంతుడికి విష్ణువు పాదపద్మాల పట్ల శుద్ధభక్తి చేసుకోవడమే మార్గం. సో ఈ విధంగా నిన్ను శుద్ధపరచుకో ఈ కార్యం ద్వారా, తద్వారా ఈ భగవంతుడిని హృదయంలో స్థాపించుకో, ఇంకా ఈ భగవంతుడికే నువ్వు సేవ చేసుకో నిరంతరం అనేసి సునీతి తన పుత్రుడైన ధ్రువుడికి ఉపదేశిస్తుంది. సో ఇలా నీ యొక్క అంటే ఇప్పుడు ఇందులో ఇది కూడా చెప్తున్నాడు, నువ్వు చేసే కార్యాలు చేసుకుంటా, అంటే ఇప్పుడు నువ్వు ఒక రాజు క్షత్రియుడిగా నువ్వు చేసే కార్యాలు చేసుకుంటూనే నీ హృదయంలో భగవంతుడిని ధరించి సంపూర్ణంగా ఆయనకు సేవ చేసుకో, భక్తి చేసుకో అని. సో ఈ పాయింట్ ఇక్కడ మనకి ప్రభుపాల్ ద్వారా విస్తృతంగా చెప్తున్నారు. ఈ శిక్షణ అనేది చాలా మంచి శిక్షణ. ఇదే మనకు భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి కూడా చెప్పాడు భగవద్గీతలో. ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వారు ఉన్న కార్యాలు ఏవైతే చేస్తున్నారో, అంటే వాళ్ళు బ్రాహ్మణంగా, క్షత్రియగా, వైశ్య, శూద్ర ఏ కార్యాలు చేస్తున్నారో వాళ్ళు ఉన్న పరిస్థితుల్ని త్యాగం చేసే అవసరం లేదు. వాళ్ళు చేస్తున్న ధర్మాన్ని, వాళ్ళు చేస్తున్న ఈ డ్యూటీస్ని, కార్యాలని నెరవేర్చుకుంటూనే దాంతోపాటు భగవంతుడిని మనం భక్తి చేసుకోవచ్చు భగవంతుడికి. అదే కృష్ణుడు అర్జునుడికి కూడా చెప్పాడు భగవద్గీతలో. ఏమని ఇక్కడ రాశారు, మాం అనుస్మర యుద్ధచ, నువ్వు యుద్ధం చెయ్యి కానీ నన్ను స్మరించుకుంటూ యుద్ధం చెయ్యి. అంటే ఎవరి కోసం యుద్ధం చేస్తున్నావు, నా కోసం యుద్ధం చేస్తున్నావు అనే విషయాన్ని గుర్తుంచుకోవడం, అది స్మరించుకోవడం అంటే పాయింట్ ఇది. సో అలా మనము అర్థం చేసుకోవాలి, మనం చేసే కార్యాలు ఎవరి కోసం చేస్తున్నాం, మన ఇంద్రియ తృప్తి కోసం కాదు. మనం చేసే భౌతిక కార్యాలైనా ఒకవేళ మనం కృష్ణుడి కోసం, కృష్ణుడి సంతృప్తి కోసం చేస్తే అప్పుడు అవి కూడా భక్తి కార్యాలుగా మారిపోతాయి. అంటే దాని నుంచి వచ్చిన ఫలాల్ని, ఆ కార్యాలని అన్నిటిని భగవంతుడి సేవలో వినియోగించగలిగితే, అందుకే అటువంటి కార్యాలు మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో అందుకే ఇక్కడ
ఆమె ఇంకోటి చెప్తుంది ఏంటంటే, భగవంతుడు ఎంతో కృపామయుడు, భక్తవత్సల. ఎంతగా అంటే ఇక్కడ ఇక్కడ వాక్యం రాశారు కదా, భృత్యవత్సలం. భృత్యవత్సలం అంటే ఎవరైతే భగవంతుడిని ఆరాధించుకుంటారో భగవంతుడు వాళ్ళ పైన ఎంత వాత్సల్య, ఎంత భక్తవత్సల్యుడు అంటే వాళ్ళకి ఎంతో కరుణ చూపిస్తాడు, ఎంతో దయ చూపిస్తాడు, ఎంతో ఆనందాన్ని ప్రసాదించగలడు. సో ఇప్పుడు ఆమె ఏం చెప్తానంటే, నువ్వు నా దగ్గరకు వచ్చావు ఏడుచుకుంటూ, కానీ నేను నీ దుఃఖాన్ని నేను దూరం చేయలేకపోతున్నాను, నేను నీకు ఏమాత్రం మంచి చేయలేకపోతున్నాను, నాకు అంత శక్తి సామర్థ్యం లేదు. కానీ నువ్వు కృష్ణుడి దగ్గరికి వెళ్తే మాత్రం ఆయన ఎంత కృపామడు, ఎంత భక్తవత్సలుడు అంటే, భృత్యవత్సల, భక్తవత్సల అంటే ఒకవేళ ఆయన దగ్గర నువ్వు వెళ్తే ఆయన ద్వారా నీకు లభించే దయా, కరుణ, ప్రేమ నాలాంటి కోటి కోటి మాతలు కూడా నీకు ఇవ్వలేరు. దీనికన్నా నేను నీకు అందించగలిగే ప్రేమ, ఆప్యాయత, కరుణ, దయ, ఎంతనా ఆనందం, దానికన్నా కోటి కోటి రేట్లు నీకు కృష్ణుడు, భగవంతుడు నీకు ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన నీతో ఎలా వ్యవహరిస్తాడంటే, నీతో ఎలా వ్యవహరిస్తాడు, ఎలా మాట్లాడతాడు, నీ పైన ఎలాంటి ఆప్యాయత చూపిస్తాడు, అవన్నీ నేను నీకు ఎప్పటికీ కూడా, అంటే నాలాంటి కోటి కోటి మాటలు కూడా నీకు అటువంటివి ఇవ్వలేవు అని ఇక్కడ దాని అర్థం మన ఆచార్యులు చెప్తున్నారు. ప్రభుపాల ద్వారా అదే రాశారు మన ఆచార్యుల కామెంటరీ నుంచి, తాత్పర్యంలో. సో సునీతి తెలుసు అనమాట, ఈ ధ్రువుడు ఓన్లీ 5 ఏళ్ళ బాలుడు అంతే. కాబట్టి అతనికి కర్మకాండ కార్యక్రమాలు చేసి తద్వారా శుద్ధమవడం కన్నా అతనికి బెస్ట్ ఏంటంటే భక్తి మార్గాన్ని, డైరెక్ట్ భక్తి యోగ చేసుకోవడం. సో భక్తి యోగ చేసుకోవడానికి చూడండి, 5 ఏళ్ళ వయసు బాలుడైనా భక్తి యోగ చేసుకోవచ్చు. భక్తి యోగ పాటించడానికి, భక్తి యోగ చేసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదు. ఏ వయస్సు వల్ల అయినా ఎప్పుడైనా భక్తి యోగ చేసుకోవచ్చు. ఇది భక్తి యోగ యొక్క ప్రత్యేకత. ఈ భక్తి యోగ ద్వారా సంపూర్ణంగా శుద్ధమైపోవచ్చు. ఆ విషయాన్ని ఇక్కడ మనకి సునీతి ధ్రువుడికి చెప్తుంది అనమాట. 5 ఏళ్ళ బాలుడైనా చేసుకోవచ్చు ఆయన అని చెప్తుంది. సో ఇది భక్తి యోగ ఒక ప్రత్యేకత. అందుకే ప్రభుపాల ద్వారా ఎన్నోసార్లు చెప్పారు, అవునా. సో జస్ట్ చూడండి, ఈ భక్తి యోగలో చిన్న పిల్లవాళ్ళు కూడా హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేయొచ్చు, జపం చేయొచ్చు, హరినామ సంకీర్తనలో పాల్గొనొచ్చు, ప్రసాదం స్వీకరించవచ్చు, నృత్యం చేయొచ్చు కీర్తనలో. ఈ విధంగా భక్తి చేసుకోవచ్చు భగవంతుడు. చాలా సులువు, చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఎవరైనా భక్తిని చేసుకోవచ్చు. నాణ్యం తతః పద్మపలాశలోచనాత్ దుఃఖచ్చిదం తే మృగయామి కంచన యో మృగ్యతే హస్తగృహీత పద్మయా శ్రీయేతరైరంగ విమృగ్యమాణయా. ఇంకేం చెప్తున్నా అంటే, ఓ ధ్రువ, నా ప్రియమైన ధ్రువ, నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నా ఉద్దేశం చెప్తున్నా, నాకు తెలిసింది నీకు చెప్తున్నాను. నీ యొక్క దుఃఖాన్ని దూరం చేసే మార్గము ఇంకా ఎవ్వరు అంటే మొత్తం ఈ ప్రపంచంలో ఎవ్వరు నీ దుఃఖాన్ని దూరం చేయలేరు. నాకు తెలిసి ఆ భగవంతుడు పద్మ పలాశ లోచనాత్ అంటే లోటస్ ఐస్, పద్మపూల లాంటి కన్నులు వాడిన ఆయన భగవంతుడు మాత్రమే నీ దుఃఖాన్ని దూరం చేయగలడు. దుఃఖ చిద్ధం తే మృగయామి కంచన, నీ దుఃఖాన్ని సంపూర్ణంగా దూరం చేయగలడు, నీకే దుఃఖమైతే కలిగిందో. ఎంతోమంది పెద్ద పెద్ద దేవతలు, బ్రహ్మదేవుడి వంటి వారు కూడా లక్ష్మీదేవి యొక్క కృపను, ఆమె కటాక్షం కోసం ఆమెను ప్రార్థన చేస్తుంటారు ఆమెకి. కానీ ఆ లక్ష్మీదేవి స్వయంగా చేతిలో పద్మపు పువ్వును పట్టుకొని భగవంతుడికి ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉంటుంది, చేయడానికి రెడీగా ఉంటుంది. సో అది ఇక్కడ ఈ విధంగా సునీతి ధ్రువుడికి మార్గదర్శనం, ఉపదేశాలు చేస్తుందన్నమాట. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఏ దేవతలను పూజ చేసుకున్నా అంతా ఒకటే, అంతా మీకు ఒకే లాభం లభిస్తుంది అని. కొంతమంది మాయావాదులు, మూర్ఖులు, కర్మకాండులు కొంతమంది అనొచ్చు. కానీ ఇక్కడ మనకి చాలా క్లియర్గా చెప్తుందన్నమాట సునీతి ధ్రువుడికి, వేరే దేవతలు ఎవరు కూడా నీ దుఃఖాన్ని పూర్తి నిర్మూలించలేరు. ఆ నారాయణుడు ఒక్కడే నీ దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించగలడు.
సో ఈ విధంగా అంటే ఇప్పుడు సునీతికి తెలుసు ధ్రువుడు వెళ్ళేది భగవంతుడి దగ్గరికి తన భౌతిక కోరిక తీర్చుకోవడానికని. సో కానీ మరి భగవంతుడి దగ్గరికి శుద్ధ భక్తి కోసం వెళ్ళాలి కదా అంటే అవును అది కరెక్టే, కానీ ఇప్పుడు ధ్రువుడు ఉన్న పరిస్థితిలో అతను భగవంతుడికి దీనికోసం వెళ్ళినా అని భగవంతుడితో ఆయన నిష్ఠతో శుద్ధతతో ఆయన భగవంతుడికి తపస్సు చేసుకుంటే భగవంతుడు మనం చూస్తాం కూడా ఇందులో ధ్రువ మహారాజు యొక్క ప్రసంగంలో. అందుకే ధ్రువ మహారాజు చరిత్ర మనలాంటి సాధకులకి, ఎవరికైతే భౌతిక ఆసక్తులు కోరికలు ఉన్నాయో అలాంటి వాళ్ళ వాళ్ళు చేసుకునే సాధకులకి ఎంతో ఎంతో ప్రయోజనకరం అన్నమాట. సో ధ్రువుడు ఇలా భగవంతుడి మనం భక్తి చేసుకుంటే అందులో మనం భౌతిక కోరికతో భగవంతుడికి భక్తి చేసుకున్న ఆ భక్తి మార్గం ఎలాంటిదంటే, పద్ధతి ఎలాంటిదంటే మెల్లిమెల్లిగా మనను శుద్ధపరిచేస్తుంది ఆ కోరిక నుంచి. సో భగవంతుడి యొక్క సాంగత్యం యొక్క ప్రభావం అటువంటిది అనమాట. అది ఇక్కడ చెప్పదలుచుకుంది. సో ఇక్కడే మనం ఈరోజు చర్చ ముగిద్దామంట. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మిగతాది రేపు చూద్దాము ఏం జరుగుతుంది మరి దీని తర్వాత ధ్రువుడు ఏం చేస్తాడు అనేది. సో ఇక్కడే మీ అందరికీ నుంచి నేను సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేద గౌరవ భక్త వృంది కీ జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి గౌర్.